మీకు కోపం వస్తే ఏం చేస్తారో? ఈ హోటల్ వాళ్ళ మీద నాకు చాలా కోపం వచ్చేస్తుంది. ఇన్ని రోజులు ఇక్కడ దొరికే ఫుడ్ కోసం జనాలు ఎవరికి తెలియకుండా పిచ్చోళ్ళు చేస్తున్నారు. అసలు ఏమైందంటే మన కాకినాడ జైంట్ స్టేడియం రోడ్ నుంచి వినాయక కేఫ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఉంటది ఉగ్గు అని. ఇది చూడడానికి వింటేజ్ లుక్ తో చాలా బాగా అనిపించింది. ఇంకా వీళ్ళ దగ్గర దొరికే మటన్ కర్రీలో వైట్ రైస్ తో కలుపుకుని తింటే మెంటల్ ఎక్కిపోతారు మావా. వీక్ లో ఒక ఆదివారం వస్తే కానీ వండని కొబ్బరన్నం కూడా వీళ్ళ దగ్గర కొబ్బరన్నం కోడి కూడా ప్రతి రోజు దొరుకుతుంది. అదేంటి రీల్ చూడకుండా అప్పుడే వెళ్ళిపోతున్నాం. వెజ్ లవర్స్ కి అయితే గుత్తొంకాయ జీడిపప్పు కర్రీ ఉంటది, వైట్ రైస్ లో కలుపుకుని తింటే బుర్ర పాడైపోతుంది. ఇంకా వీళ్ళ దగ్గర రొయ్యల కర్రీ, గోంగూర చికెన్, ఎగ్ కర్రీ, అవి బాబా చెప్పడం మర్చిపోయాను, మామిడికాయ చేపల పులుసు. ఇంక ఈ చికెన్ ఫ్రై చూసారా ఎలా ఉందో? మా ఓడి చూడండి, ఆ లెగ్ పీస్ లాగబడేస్తున్నాడు. మా ఓడి చూసారా గుడ్డు పలంగా మింగేడు. ఇంకా వీళ్ళైతే టేస్టింగ్ సాల్ట్ కానీ ఫుడ్ కలర్స్ కానీ ఎటువంటి యూస్ చేయరు మావా. మీరు ఇక్కడికి వస్తే డైనింగ్ అంటే టేక్ అవే ప్రిఫర్ చేయండి. ఈ ఉగ్గు అంటే మీనింగ్ ఏంటో తెలియాలంటే స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చదివేండి. ఫుడ్ అంతా తినేసిన తర్వాత వీళ్ళ దగ్గర రాగి తోప అని చెప్పేసి ఒక స్వీట్ ఉంటది, అది మాత్రం ట్రై చేయడం మర్చిపోకండి. నేను ట్రై చేసిన ఐటమ్ లో ఒక ఐటమ్ చాలా బాగా నచ్చింది. ఆ ఐటమ్ మన ఇన్స్టా ఫ్యామిలీలో ఒక ఇద్దరు పిక్ చేసుకుని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మరి ఇంక లేదెందుకు మన పేజ్ ని ఇప్పుడే ఫాలో చేసి కామెంట్ సెక్షన్ లో ఉగ్గు అని కామెంట్ చేయి. మీరు కూడా మంచిగా కొబ్బరన్నం కోడి తినాలి అన్నా, లేదా వీళ్ళ దగ్గర దొరికే మంచి నాన్ వెజ్ కర్రీలు ట్రై చేయాలన్నా ఇప్పుడు మీరు రావాల్సింది ఉగ్గుకి. ఇందుకే అడ్రస్ ఎక్కడ కొన్నావు? మన కాకినాడ జేఎన్టీ స్టేడియం రోడ్ లో ఉన్న వినాయక దాటగానే లెఫ్ట్ లో ఉంటది. నువ్వు వెళ్ళి తింటే సరిపోదురా మావా. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ గా కూడా షేర్ చేయి.